హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే గ్రీన్ అల్లం చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇంతకుముందే మీలో ఎంతమంది ఈ గ్రీన్ అల్లం చట్నీని రుచి చూసారో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ గ్రీన్ అల్లం చట్నీ అంటే చాలా చాలా ఇష్టం. ఈ చట్నీ ఎక్కడ పడితే అక్కడ దొరకదు, కొన్ని టిఫిన్ సెంటర్స్లో మాత్రమే దొరుకుతుంది. తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే గ్రీన్ అల్లం చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా, ఈ సైజులో ఉండే అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసి పైన పొట్టంతా కూడా తీసేసి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు తీసుకున్న అల్లానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను ఒక 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అదే మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటే కొంచెం పెంచుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని వేసేసుకొని ఈ మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మినపగుళ్ళు సరిగా వేగకపోయినా లేదంటే మాడిపోయినా కూడా చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని దగ్గరే ఉండి చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా, ఇలా తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ అల్లం ముక్కలన్నీ కూడా వేసేసుకొని అల్లం కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ చట్నీ కోసం అల్లాన్ని మరి ఎక్కువగా వేయించకూడదు అనమాట, జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని లైట్గా గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి. ఇలా గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవడం వల్ల మీకు చట్నీ 2 రోజుల వరకు నిలవ ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి తురిమిన 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోండి. పులుపు, కారం అలాగే తీపి ఈ 3 బ్యాలెన్స్డ్గా వేసుకున్నారంటే ఈ చట్నీని మించిన టేస్ట్ ఇంకో చట్నీకి దేనికి రాదనమాట, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ అల్లం చట్నీని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఈ చట్నీని నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం కొంచెం గోరువెచ్చటి నీళ్ళని వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా, చట్నీ ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అల్లం చట్నీ రెసిపీని రుచి చూడండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సెట్ అయిపోతుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్ట్ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.